ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరకను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. ఇల్లు కట్టుకోవడం అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని స్టేర్ల మీద స్టేర్లు వేసుకోవడం కాదు ఈ వాక్య భావం. ఇల్లు కుటుంబాన్ని సూచిస్తుంది. కుటుంబం కట్టుకోవడం అంటే ఏంటి మరి? కుటుంబం ముందుకు సాగడానికి భర్త ఎంత ప్రయాసపడుతూ సహకరిస్తాడో అంతే ప్రయాసతో కుటుంబం నిలబడడానికి భార్య కూడా సహకరించాలి కూడా. కుటుంబంలో స్త్రీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కుటుంబం కోసం భర్త బయట కష్టపడతాడు, కానీ భార్య ఇంట్లో ఉంటూనే ఇంటిని కాపాడుకోవాలి. తనని తాను అంటే తన క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఇంట్లో వాళ్ళు సరైన త్రోవలో నడుస్తున్నారో లేదో చూసుకుంటూ, గొడవలు వస్తే తెలివితో వాటిని సర్దుమణిగించుకోవాలి. ఇలా అందరూ చేయలేరు. జ్ఞానవంతులు మాత్రమే తమ కుటుంబాలు కట్టుకుంటారు. మరి మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.